అందరికీ నమస్కారం. సినిమా మీద ప్యాషన్తో అన్నారు, కానీ అలా రావడం జరిగింది. అది ప్యాషన్తో రావడం జరగలేదు, ఫస్ట్ టు బీ హానెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమా చాలా ప్రేమించాను. యాక్చువల్లీ నేను ఒక్కనే కాదు, హీరో యష్ గారికి కూడా తన జీవితంలో చాలా ఇంపార్టెంట్ మూవీ ఇది. నాతో వ్యక్తిగతంగా కూడా అన్నారు, రామ్ చరణ్కి మగధీర ఎలాగో ఈ సినిమా నా జీవితంలో అలాగా అని. సో ఆ రోజు చెప్పాను యష్కి, చేస్తే రిలీజ్ బాగా చేస్తాను, లేదంటే చేయను, ఇంతే చెప్పింది. కాకపోతే ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ నేను చేశాను. ఇక చాలా లెక్కలు ఉంటాయి కదా. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు అరేంజ్ చేసిన సక్సెస్ మీట్. సక్సెస్ అనే టర్మ్స్ వ్యారీస్ ఉంది. ఎందుకంటే 100 కోట్ల పెట్టి సినిమా తీసి 50 crores కలెక్ట్ చేసినా కూడా ఇట్స్ డిజాస్టర్. కానీ నేను నెగ్ల ఖర్చుకి ఇట్స్ ఓకే, వాట్ ఎవర్. కానీ నా దృష్టిలో సక్సెస్ అంటే టాక్, గ్రౌండ్ రిపోర్టు. యాక్చువల్లీ సబ్స్క్రిప్షన్ పెట్టిపోయి వెళ్ళాము. అస్సలు ఏమి టాక్ అంటే మీరు నమ్మరు, ఎక్సలెంట్. ఇంత మంచి మూవీ చూడలేదు అట్లా అంటున్నా. ఎందుకంటే వాస్తవంగా నేను సినిమా చాలా నచ్చింది. అప్పుడే డిసైడ్ అయ్యాను ఇంకా ఇమ్మీడియట్గా సక్సెస్ మీట్ పెట్టేయాలి అని. చాలా మంది కలెక్షన్స్ బేస్ చేసుకుని పెడతారు, కానీ వాళ్ళు చేసిన ప్రమోషన్స్కి వస్తాయి, ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే వీళ్ళు చూస్తారు. అసలు నేను ప్రమోషన్ వెరీ మినిమం చేశానండి. ఎందుకంటే సినిమా లేట్ అయింది రిలీజ్. చాలా ఎందుకు టాక్ని బట్టి ఒక్కొక్క స్టెప్ వేద్దాం, గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి వేద్దాం, ఊరికి ఎందుకు పల్స్ని బట్టి వేద్దాం, ఇట్లా చాలా క్యాల్కులేషన్స్ మధ్యలో ఒక. కానీ ఇక్కడ మీకు చిన్న విషయం చెప్పాలండి, ఇంత సభాముఖంగా చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ మీద కాల్ వచ్చి వాళ్ళు కూడా ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పారు. అంటే అంత మంచి సినిమా ఇది. ఎందుకంటే మాస్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ రెండు కంబైన్ టుగెదర్. రాజధాని రౌడీ అందరికీ పోస్టర్ చూస్తే మాస్ యాక్షన్ అనుకుంటున్నారు, బట్ ఇట్స్ ఫ్యామిలీ మూవీ. అది ఒక్క కేవీ రాజు గారు లాంటి అంత పెద్ద సుప్రసిద్ధ దర్శకులకు మాత్రమే ఈ రెండింటిని జోడించి చేయడం సాధ్యం. మన తెలుగులో అట్లా చాలా మంది ఉన్నారు, వినాయక్ గారు చాలా మంది ఉన్నారు. సో నేను ఇదేనండి, ఇంత మంచి మూవీని దయచేసి ఇంకా పైకి తీసుకెళ్తారని ఆశిస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈ నైజాం 94 థియేటర్స్ పడ్డాయి. ఇవి అసలు సి క్లాస్లో చిన్న సినిమాలు అసలు పోతలేవు. ఇన్ని రోజులు 3-4 వారాల నుంచి చూస్తున్నాము. ఏ సినిమా వేసినా అసలు ఒక్క షో నడుస్తలేదు. అట్లాంటి సినిమా ఇది సి క్లాస్లో. నాకు నేను అందరు డిస్ట్రిబ్యూటర్ ఫోన్ చేసి చాలా రోజుల తర్వాత ఈ కలెక్షన్ ఉంది, 4 షోల మీద 12,000 13,000 సి క్లాస్లో కలెక్షన్ ఉంది, చాలా రోజుల తర్వాత ఉంది. మ్యాక్సిమం ఒక్కొక్క సి క్లాస్లో 40,000 నుంచి 45,000 చేస్తుంది కలెక్షన్. చాలా మంది ఫోన్ చేస్తుంది. అసలు 4 వారాల నుంచి మాకు థియేటర్ బంద్ ఉంది అని చాలా మంది చెప్పారు. నిన్న 2035లో 4 షోస్ కలెక్షన్ 65,000. అసలు ఆ కలెక్షన్ చూడక చాలా రోజులు వాళ్ళు అంతమంది 4-6 వారాల నుంచి అసలు షోకి 4,500 రూపాయలు ఉన్న కలెక్షన్. నిన్న వాళ్ళు చూసి సార్ నందగోపాల్ సార్ ఫోన్ చేసి చాలా బాగుందమ్మా కలెక్షన్ అని చెప్పిండు. థ్యాంక్స్. ఇది నా సినిమా కాదు కానీ మా సినిమా. ఎందుకంటే సంతోష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చాలా ఇష్టపడి ఎంతగా అప్పాజీ గారు చెప్పినట్టుగా కష్టపడి ప్రేమతో పిచ్చితో ఈ సినిమా తీశాడు. ఈ సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేశాడు. అందుకు ముందు వాళ్ళిద్దరికి మనం సన్మానం చేస్తున్నామండి. ఇప్పుడు గెస్ట్గా వచ్చిన ప్రసన్న కుమార్ గారు కూడా నాకు అతను శాలు ఇవ్వాలి. మేము అలా కాదు, మనం కూడా గౌరవించాలి నిర్మాతని. అతను ఎంత కష్టపడి సినిమా తీశాడు, ఎంత కష్టపడి రిలీజ్ చేశాడు నాకు తెలుసు. అతను ఎంత పెయిన్ ఉందో తెలుసు నాకు. అందుకని ఇది మా సినిమా అన్న. అలాగే ఈ సినిమాని చక్కగా ప్రమోట్ చేస్తున్న బాక్స్ ఆఫీస్ రమేష్ గారికి, డబ్బులు ఇవ్వకపోయినా పేమెంట్ ఇవ్వకపోయినా యాంకరింగ్ చేసిన మా అప్పాజీ గారికి, అలాగే చిన్న సినిమా ఉంటే బతకాలి, చిన్న సినిమాకి మనం ఏం హెల్ప్ చేద్దాం అని ఎదురు చూసే ఏకైక వ్యక్తి మా ప్రసన్న కుమార్ గారు. నిన్న ఎక్కడో ఈఎఫ్ఓ క్యూబ్ లాంటి చిన్న సమస్య వస్తే అన్న ఇలా జరిగిందనే అంటే దాని చెప్పి వెంటనే ఆయన ఫోన్ చేసి మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించారు. అంటే నిర్మాత అనేవాడికి సాటి నిర్మాత కష్టం వచ్చినప్పుడు ఒక మాట సాయం, మంచి సాయం, డబ్బు సాయం చేయడమే గొప్పవాడు కాదు, చిన్న మాట సాయం చేసినా కూడా గొప్ప అవుద్ది. అలాగా చేసిన మా ప్రసన్న కుమార్ గారికి అభినందనలు. ముఖ్యంగా ఇందాక అప్పాజీ గారు చెప్పారు, చిన్న సినిమా అంటే చిన్న నిర్మాతలన్నా మా ప్రసన్న గారికి ప్రాణం. పెద్ద సినిమా ఫంక్షన్ పిలిస్తే ఆయన రాడు, ఎల్లడు ఫంక్షన్కి. ఆయన చిన్న సినిమా ఫంక్షన్ పిలిస్తే ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే పెద్ద సినిమాను ప్రమోట్ చేయడానికి 10 మంది ఉంటారండి. చిన్న సినిమా ప్రమోట్ చేయడానికి మా ప్రసన్న కుమార్ గారు, నేను, ఇలా మనం మంచి మనసుతో ఉన్న మా దామోదర్ ప్రసాద్ గారు కూడా ఎంతో పెద్ద ప్రొడ్యూసర్ ఆయన. కానీ ఆయన ఛాంబర్ సెక్రటరీ అయిన తర్వాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి చిన్న సినిమా ఫంక్షన్కి పిలిస్తే వెంటనే పలికి ఆయన ఫోన్ ఎత్తి ఫంక్షన్ వస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా ఒక నిర్మాతను ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో చేసే మంచి పనులు. ఇక డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు
సంజీవి నా పర్సనల్ ఫ్రెండ్, నాకు డిస్ట్రిబ్యూటర్ కూడా. నేను కూడా భీమవరం టాకీస్ అని ఒక నైజాం డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడితే మొత్తం అంతా కూడా ఆఫీస్ అంతా కూడా అతనే మేనేజ్ చేశాడు. దాంట్లో 15 సినిమాలు మేము రిలీజ్ చేసాం. అది ఆరోగ్యకరంగా లేదని చెప్పి దాన్ని కొంచెం పక్కన పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం. ఈవేళ ఈ రాజధాని రౌడీ సినిమా విషయానికి వస్తే, యాష్ ఇంత కేజీఎఫ్ అని పెద్ద హీరో అవుతాడు అని తెలియక ముందే అతను ఆ సినిమాని కొని చక్కగా డబ్బింగ్, మంచి క్లాసిక్గా డబ్బింగ్ చెప్పించి క్వాలిటీతోటి సినిమాని రిలీజ్ చేసి ఈవేళ ఎన్నో ప్రయాసాల మధ్యన రిలీజ్ చేశారు. ఎందాక మన సంజీవ్ చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో సి క్లాస్లో చాలా థియేటర్లు క్లోజ్ చేశారండి. ఎందుకు? ఎవరైనా కోరికలు వచ్చేస్తారు, కానీ అది ఎగ్జిబిట్లు అందరూ కూడా ఏంటంటే వాలంటరీగా మేమే క్లోజ్ చేస్తున్నాం, ఎందుకంటే మాకు సినిమాలు రావట్లేదు, సినిమాలు లేవు అనే ఉద్దేశంతో క్లోజ్ చేశారు. ఆ క్లోజ్ చేసిన థియేటర్లో కూడా ఈవేళ ఓపెన్ చేసి ఈ రాజధాని రౌడీ సినిమా వేశారు. మన సంజీవిని ఆ సినిమా కావాలా నాకు ఇవ్వండి అని అడిగారు. అంటే ఒక డిస్ట్రిబ్యూటర్ని ఎగ్జిబిట్ అడిగేస్తే స్థాయికి ఉన్న సినిమా ఇది. ఆ సినిమాని ఒక యాష్ హీరో ఉండొచ్చు, లేకపోతే సంతోష్ కష్టపడిన పబ్లిసిటీ కానివ్వండి, ప్రమోషన్ కానివ్వండి, అతను రిలీజ్ చేసిన విధానం కానివ్వండి, ఏదైనా కూడా ఆ సినిమాకి మంచి హైప్ వచ్చింది. 94 థియేటర్లో ఈవేళ ఒక చిన్న సినిమా రిలీజ్ అయిందంటే ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ అండి. ఇప్పుడు థియేటర్లు దొరకట్లేదు అందరూ రోజు ముత్తుకుంటూ ఉంటారు. అదే చెప్పి ఓన్లీ నైజాం గురించి మాడుతున్నానండి. నైజాం ఆంధ్రాలో ఎప్పుడు అవైలబిలిటీ ఉంటే థియేటర్లు ఎక్కడ ఇబ్బంది లేదు. ఆంధ్రాలో కాదు, నేను ఒక నైజాంలోనే 94 థియేటర్లు రిలీజ్ చేశారు. ఆంధ్రాలో కూడా చాలా 60 థియేటర్లు రిలీజ్ చేశారు. ఆంధ్రాలో డిస్ట్రిబ్యూటర్ కూడా అందరూ మా ఫ్రెండ్స్. అతను ఎస్టీ రిలీజ్ చేసిన ప్రసాద్ కానివ్వండి, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా రిలీజ్ చేసిన వాళ్ళందరూ మనకు రెగ్యులర్గా మన ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూటర్లే. ఏదేమైనా ఒక మంచి సినిమా తీస్తే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, ఎగ్జిబిటర్లు ఉంటారని ప్రూవ్ చేసిన సినిమా ఈ రాజధాని రౌడీ అండి. మనం ఏదో సినిమా తీసి మనకు నచ్చిన సినిమా తీయడం కాకుండా ప్రేక్షకులు నచ్చే సినిమా తీస్తే ప్రేక్షకులు కూడా థియేటర్కి వస్తారు. సుదర్శన్ థియేటర్ అంటే నాకు తెలిసి 1,70,000 ఎంత కెపాసిటీ అండి. ఆ సినిమా కూడా ఆ థియేటర్లో కూడా ఈ సినిమా మెయిన్ థియేటర్లో వేసిన సినిమా అంటే గ్రేట్. ఇవాళ మెయిన్ థియేటర్లో అయితే చిన్న సినిమాలు దొరకట్లా, అటువంటిది మన సంజీవ్ వల్లే ఆ సుదర్శన్ థియేటర్ దొరికింది. అలాగే మల్టీప్లెక్స్లో వేశారు, అన్ని చోట్ల వేశారు. ఏది ఏమైనా ఈ రాజధాని రౌడీ అనే సినిమాని సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసిన మా సంతోష్ని మరొకసారి అభినందిస్తూ, అతనికి చేదుడు బాదుడుగా ఉండి రిలీజ్ చేయడానికి సహకరించిన మా సంజీవిని కూడా అభినందిస్తున్నా. ఓ మంచి సినిమా ఉంటే ఎప్పుడు మీ అందరం వెనకాల ఉంటామని తెలియజేస్తూ, ఈ సినిమా 7 రోజులు ఆడితే సూపర్ హిట్ అయినట్టు లెక్క. ఈవేళ 2 రోజు ఈవేళ మార్నింగ్ షో కూడా కలెక్షన్ బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక ఈ సినిమా ఈ కంటిన్యూ ఈ వారంలో ఆడుతుంది. నిన్న 10 సినిమాలు రిలీజ్ అయితే 10 సినిమాల్లో ఇది 3-2లో ఉంది. ఈ ప్లేస్లో 1 హరో మహారా, 2 మహారాజా, 3rd సినిమా మాత్రం ఇది ఉందని మాత్రం సగర్వంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎంటర్టైన్మెంట్స్ సంతోష్ గారు ఆయన ప్యాషన్ అన్నాడు. అంటే ప్యాషన్ జనరల్గా సినిమా ఇండస్ట్రీకి ప్యాషన్ లేకుండా ఎవరు రారు. సరే, ఆ ప్యాషన్ అనే పదం మరి ఇంగ్లీష్లో ఆయనకి సాఫ్ట్వేర్ కదా, అది బాగా నచ్చలేదేమో. నిజంగా చెప్పంటే ఆయన పిచ్చితో వచ్చాడు అనుకోవాలా. సో ఆ ఇదితోనే ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వస్తారో, వచ్చి ఎంతో కష్టపడ్డాడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి. ఎంతో కష్టపడి ప్రయాసాలు వచ్చి తర్వాత పబ్లిసిటీ కూడా బ్రహ్మాండంగా చేశాడు. టైటిల్ కూడా మంచి టైటిల్, రాజధాని రౌడీ అని పెట్టాడు. యాష్ ఆల్రెడీ కేజీఎఫ్లో బాగా ఫేమస్. అలాగే మన బిందాస్లో షీనా అని ఆవిడ హీరోయిన్గా చేసింది. సో ప్రతి దాంట్లో లవ్ స్టోరీల్లో మామూలుగా అమ్మాయి తల్లి తండ్రి అడుగుతారు వాడు ఎట్టా పోషిస్తాడని ఎన్నో అని. ఈ సినిమాలో డైరెక్ట్ హీరోయిన్ అడిగింది నువ్వు ఎట్టా పోషిస్తారో నన్ను అని. సో అప్పుడు దాని నుంచి డబ్బు లేకపోతే కుదరదు అనే దగ్గర హీరో ఎలా మారాడు, ఏంటి అసలు ఇవాళ సొసైటీలో ఏం జరుగుతుంది, వాళ్ళ సొసైటీలో డబ్బు ప్రధానం అని అనుకుని ఆ డబ్బు కోసం ఎన్ని రకాలుగా ఎన్ని క్యారెక్టర్లు మారుతున్నాయి అని అనుకుని ఆ మారిన తర్వాత క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇనీషియల్గా ఎవడైనా కష్టం, మామూలుగా ఒక మంచితనం, ఒక నీతి నిజాయితీ కష్టపడుతుందేమో కానీ అల్టిమేట్గా మంచితనం నీతి నిజాయితీ గెలుస్తాయి. ఈ డబ్బే ప్రధానం అనుకున్నది మన క్లైమాక్స్లో ఆటోమేటిక్గా ఇబ్బంది పడుద్ది. సో అలాంటి ఇతివృత్తంతో ఒక రాజధాని రౌడీ చేశారు. యాష్ ఆల్రెడీ ఆయన గురించి హీరోగా మనం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ వరల్డ్లో పాన్ ఇండియా స్టార్గా ఆయన ప్రూవ్ అయ్యాడు. అలాంటి సినిమా చేసి మళ్ళీ మనకు పక్కన ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, మంచి కాస్టింగ్ ఉంది. రాజు గారు డైరెక్షన్ కూడా బాగా చేశాడు, పిక్చర్ కూడా లావిష్గా చేశారు. సరే, ఇంకా నైజాంలో 94 థియేటర్లు రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అందుకే నైజాంలో మామూలు మనోళ్ళు చాలా పెద్ద పెద్ద బ్యాచ్లు ఉండి అది కాదు ఇది కాదని మాట్లాడేదిలో ఇవాళ సంజీవ్ 94 థియేటర్లు ఈ సినిమా రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక థియేటర్లకి థియేటర్లు మూసేస్తున్నారు అన్నారు. థియేటర్లు మూయట్లేదండి, ప్రేక్షకులు లేక థియేటర్లు మూస్తున్నారు. ప్రేక్షకులు ఎందుకు లేరు? మన ఇష్టానికి టికెట్ రేట్లు పెంచేసి ప్రేక్షకులు ఒక యూనివర్సల్ సినిమా, అన్ని రకాల ప్రేక్షకులు అందరికీ మన సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, ఒక చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్ నుంచి
లగ్జరియస్ ఎంటర్టైన్మెంట్గా మనం మార్చాం. మనం మార్చడం మూలంగా ఇప్పుడు ఓన్లీ 2 సెక్షన్లు, ఒకటి మాస్ సెక్షన్, ఒకటి యూత్ సెక్షన్. మాస్ సెక్షన్ ఏమో స్టార్ల సినిమాలకు వెళ్తారు, యూత్ సెక్షన్కి ఏమో యూత్కి ఏం కావాలో ఆ సినిమాలకు వెళ్తారు. అలాంటి పరిస్థితి మనం ఇండస్ట్రీ పరంగా మనం ప్రభుత్వంతో కూడా మాట్లాడి మనం ఇలా చేసాం. అలా కాకుండా ఒక రీజనబుల్ టికెట్ పెట్టి రీజనబుల్లో క్యాంటీన్ వసతులు కల్పించి ఇవన్నీ చేస్తే యూనివర్సల్ ఆడియన్స్ వస్తారు. ఒక సినిమా చూసుకుంటే స్పైడర్కి రాయలసీమలో కొంత కలెక్షన్లో తగ్గిన తర్వాత రేట్లు 50% డ్రాప్ చేయగానే ఇమీడియట్ కలెక్షన్ పెరిగినాయి. అందుకని ప్రేక్షకులు ఎప్పుడు సినిమాని ఆదరిస్తారు. కానీ ప్రేక్షకులు రాకుండా మన ఇండస్ట్రీ పరంగా ప్రభుత్వ పరంగా మనం చేసిన దాన్ని మనం సరి చేసుకుని మళ్ళా ప్రేక్షకులు ఏంటంటే సినిమా చూడాలంటారు. మన సూరజ్ బర్జాత్య వాళ్ళ ఫాదర్ చెప్పారు, రాజ్ కుమార్ బర్జాత్య, తెలుగు ప్రేక్షకుడు ఎట్ ఏ టైం 6 సినిమాలు చూస్తాడు. ఇలాంటి ప్రేక్షకుడు ప్రపంచంలో ఎక్కడా లేడు అని చెప్పి ఆయన కర్తవ్యం, ఆడది, మనసు అంత టైంలో ప్రేమ పవరాలు రిలీజ్ చేశారు. 4 ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చినాయి. కర్తవ్యం సూపర్ హిట్, మనసు అంతా రామోజీ గారిది 100 డేస్, ప్రేమ పవరాలు సూపర్ హిట్. అలాంటి తెలుగు ప్రేక్షకుల్ని, ప్రేక్షక దేవుళ్ళు అనే వాళ్ళని మనం ఇబ్బంది పడుతున్నాం. ఆ ఇబ్బంది నుంచి మనం ఆలోచించి డెఫినెట్గా ఇప్పుడు అక్కడ మంచి ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ మంచి ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ నంది అవార్డ్స్ ఒకటి తీశారు. ఎక్కడైతే కవులు కళాకారులకి విలువ లేదో అక్కడ ఆ రాజ్యం సుభిక్షంగా ఉండదో ఆ రాజ్యం దుర్భిక్షంగా ఉంటుంది, ఆ రాజ్యం కూడా దరిద్రంగా ఉంటుంది. అలాంటి నంది అవార్డ్స్ మళ్ళీ 2 గవర్నమెంట్లు, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ చేస్తానన్నారు, ఆంధ్రాలో మళ్ళీ నంది అవార్డ్స్ స్టార్ట్ అయ్యి ఇదంతా అయితే కవులు కళాకారులకు గుర్తింపు ఉంది, మన సినిమాలకి మన కళ్ళకి గుర్తింపు ఉన్న రోజున రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. డెఫినెట్గా ఇవన్నీ చేస్తూ ప్రేక్షక దేవుళ్ళని మనం చంపకుండా కాపాడితే ప్రేక్షక దేవుళ్ళు మన కాపాడతారు. డెఫినెట్గా అప్పుడు మంచి సినిమాలు వస్తాయి. మంచి సినిమా ప్రతి సినిమా ఇప్పుడు రాజధాని రౌడీ ఆయన చెప్పారు C క్లాస్లో 12,000 అని, సగం టికెట్ రేట్ చేద్దాం, ఎక్కువ ప్రేక్షకులు వస్తారు, 24,000 వస్తుంది. సో ఇవన్నీ మనం ఆలోచించుకుని చేయాలి. మంచి సినిమాను ప్రోత్సహించాలి, ప్రేక్షక దేవుళ్ళని మనం ఆదరించేటట్టు, ప్రేక్షక దేవుళ్ళు మనల్ని దీవించేట్టు చేద్దాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం అండి, ఒక విషయం మర్చిపోయాను. రిలీజ్ అప్పుడు నేను మాటల్లో చెప్పలేను, డిజిటల్స్ నాకు చాలా ప్రాబ్లం చేశాయి. ఇక మీకు అర్థమైంది, మాటల్లో చెప్పలేను అని అంటే ఎంత పెద్ద ప్రాబ్లం. అప్పుడు నాకు ప్రసన్న కుమార్ గారు, మన రామ్ సత్యనారాయణ గారు, వర్ణనాతీతం, థ్యాంక్ఫుల్ టు యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వచ్చినందుకు కాదు, నాకు ఆ హెల్ప్ చేసినందుకు రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాంటెడ్లీ ఐ డిడ్ నాట్ రేజ్ దట్ టాపిక్. ఎందుకనంటే ప్రాబ్లమ్స్ గురించి మనం ఎస్కలేట్ చేసే సభావేదిక కాదు ఇది. అది పర్సనల్గా ఛాంబర్ కౌన్సిల్ సాల్వ్ చేసుకునేదని నేను ఫీల్ అయ్యాను కూడా, అందుకే మాట్లాడలేదు. బట్ సార్ని అడిగాను, ప్రసన్న కుమార్ గారిని మాట్లాడొచ్చా అని, మాట్లాడమన్నారు. అందుకని మళ్ళీ మైక్ తీసుకుని మాట్లాడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇన్ని రోజులు బ్యాక్లో ఉండి నాకు తోడుగా ఉన్న బాక్స్ ఆఫీస్ రమేష్, కమ్ హియర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ప్రసన్న గారికి, రామ సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ. సంతోష్ గారు నాకు ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి పరిచయం. అయితే ఈ చిత్రాన్ని తీసుకొని చాలా రోజులైంది. అయితే రిలీజ్ చేయడానికి చాలా టైం పట్టింది ఆయనకి. ఎన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి పత్ర సహకారంతో, ప్రసన్న కుమార్ గారు, రామచంద్ర గారి సహకారంతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి. క్యూ నుంచి, ఊర్లో నుంచి వాళ్ళేదో డిమాండ్స్, కొత్త డిమాండ్స్, అవన్నీ ప్రసన్న కుమార్ గారు, రామచంద్ర గారు సపోర్ట్ చేసి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి, అలాగే డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా సంజయ్ గారు 94 థియేటర్స్ నైజాంలో రిలీజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆంధ్రాలో కూడా మంచి థియేటర్స్, నెంబర్ 1 థియేటర్స్ అని ఇవ్వండి, ఏదో అల్లా టప్ప థియేటర్స్ కాదు, నెంబర్ 1 థియేటర్స్ అని ఈ సినిమాకి ఇచ్చారు. ఇదే ఆయన సక్సెస్. ఇంత మంచి థియేటర్లు తిరగడమే సంతోష్ గారి సక్సెస్. ఈ సినిమా మరింత విజయం సాధించాలని, ఆయన ముందు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సంతోష్ గారు, మన చంద్ర రమేష్ గారు చెప్పినట్టు, మన ప్రసన్న గారు, రామసత్యనారాయణ గారు చెప్పినట్టు మీరు భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన మీడియా ప్రతినిధులకు, అలాగే నైజాం డిస్ట్రిబ్యూటర్ సంజయ్ గారికి, విశిష్ట అతిథిగా ఇచ్చేసినటువంటి తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి, ముఖ్య అతిథి శ్రీ టి ప్రసన్న కుమార్ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.